నాడు అంటే కంట్రీ అని అర్థం. నిన్న 'గమ్ గమ్ గణేష' రివ్యూలో ఎప్పుడూ లేనిది కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోమని బాధ అనిపించి రిక్వెస్ట్ చేశా. నిజంగా 500+ సబ్స్క్రైబర్స్ పెరిగారండి. చాలా థ్యాంక్స్ అండి. మన రివ్యూస్‌ని చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదని కొందరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే బావున్ను అనే ఉద్దేశంతో అడిగా. మరొక విధంగా కాదు. థ్యాంక్స్ ఎ లాట్ అండి. ఇక 2 hours 7 minutes రన్ టైమ్‌తో రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని లాస్ట్ ఇయర్ తమిళ్లో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయిన సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోతో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇక చూశాక నాకైతే టైం పాస్‌కి బాగానే అనిపించిందండి. సింపుల్ అండ్ రొటీన్ ప్లాట్‌నే ఇంకా స్లో పేస్‌లో కూడా వెళ్తుంది. కానీ ఫీల్ గుడ్ సినిమా. ట్రైబల్ విలేజెస్‌లో మెడికల్ ఫెసిలిటీస్ లేకపోతే ఆ ఊరి పరిస్థితి ఏంటో క్లియర్‌గా చూపించిన సినిమా ఇది. ఎమోషనల్ సీన్స్ కొన్ని వర్కౌట్ అవుతాయి. కాకపోతే లెంతీ ఫీల్ వచ్చింది. క్లైమాక్స్ కొంత డిసప్పాయింట్ అవ్వచ్చేమో. ఆ ఎండింగ్‌కి, ఆ మెలోడ్రామాటిక్ ప్రీ క్లైమాక్స్‌కి అవన్నీ కూడా మైనస్ పాయింట్స్‌లో స్పాయిలర్స్ లేకుండా మాట్లాడదాం. కానీ స్లోగా సింగిల్ లైన్ స్టోరీతో వెళ్ళినా సరే ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. ఓటీటీ కాబట్టి మీలో చాలామందికి నచ్చుతుంది అని అనుకుంటున్నాను. 'తేనె' అనే ఇలాంటి సిమిలర్ స్టోరీతోనే ఒక మూవీ ఉంటుంది. అది కూడా తెలుగులో ఉంది. మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇచ్చిన ఫస్ట్ 10 రివ్యూస్‌లో అది కూడా ఒకటి. ఆ సినిమా బాగుంటుంది. చూడకపోతే చూసేయండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఈ 'నాడు' సినిమాని చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ని స్పాయిలర్స్ లేకుండా చూస్తే ఎక్కడో కొండపైన ట్రైబల్ ఏరియాలో మెడికల్ ఫెసిలిటీస్ లేకుండా ఎన్నో ఏళ్ళుగా చాలామంది చనిపోతుంటారు. అప్పుడే వాళ్ళ కోరిక మేరకు ఒక డాక్టర్ని పంపిస్తారు. ఆ డాక్టర్ వచ్చాక ఏం జరిగింది, ఎన్ని రోజుల అగ్రిమెంట్తో వచ్చింది, తర్వాత వాళ్ళ బ్రతుకులు మారాయా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: ఆ పల్లెటూరి ప్రజల అమాయకత్వంతో, మోసం అంటే ఏంటో కూడా తెలియని గుణంతో ఒక క్లీన్ అండ్ పీస్ఫుల్ ట్రైబల్ ఏరియా ఎన్వైర్న్మెంట్తో ఇన్వాల్వ్ అయిపోయేంత న్యాచురల్గా ఉంది సెటప్. విజువల్లీ గుడ్ మూవీ. మారి రోల్లో హీరో, ఇంకా నిజంగానే డాక్టర్ అనిపించేలా హీరోయిన్ మహిమా నంబియార్ గారి పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఎమోషనల్ సీన్స్ సెకండ్ హాఫ్లో కొన్ని బాగుంటాయి. సినిమా ఫ్లో అంతా కూడా ప్రతి 20 minutesకి ఏదో ఒక కొత్త పాయింట్ వస్తూ ఉంటుంది. అందువల్ల ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మైనస్ పాయింట్స్: సినిమాతో ప్రాబ్లం ఏంటంటే కొంచెం స్లో పేస్లో వెళ్ళడం. ఎమోషనల్ సీన్స్ కొన్ని బాగున్నప్పటికీ కరెక్ట్గా వీళ్ళు మాట్లాడుతున్నప్పుడే డాక్టర్ వినడం లాంటి విషయాలు మెలోడ్రామాటిక్గా అనిపిస్తాయి. మధ్యలో డాక్టర్ని ఉంచడం కోసం వాళ్ళు చేసే ఒక అప్రోచ్ సిల్లీగా అనిపించింది. ఇంకా డాక్టర్ మధ్యలో ఒకసారి ఇంటికి వెళ్ళే టైంలో వచ్చే సాంగ్ అది అక్కర్లేదు. అండ్ స్టోరీ కూడా మొదటి అరగంటకే అయిపోయిన ఫీలింగ్. కాకపోతే ఏదో కొత్త పాయింట్ని తీసుకొస్తూ ఉంటారు అదే స్టోరీకి. పుల్ ఉందని చూపించిన విఎఫ్ఎక్స్ ఏం బాగాలేదు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే స్లో పేస్లో వెళ్తుంది. ఇంకా స్టోరీ పెద్దగా ఏమి ఉండదు. కానీ ఆ ఎన్వైర్న్మెంట్కి, అమాయక ప్రజలు లాంటి యాక్టింగ్కి ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఓటీటీ కాబట్టి టైం పాస్కి చూడడానికి బాగానే ఉంది. ఇట్స్ అ డీసెంట్ టైం పాస్ ఎంటర్టైనర్ బట్ స్లో పేస్డ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.